కీవర్డ్స్ ఎలా పెట్టాలక్క అని డైలీ పోస్ట్ చేస్తూ ఉండండి. సక్సెస్ ఆటోమేటిక్గా మీకే వస్తుంది. ఎగ్జాంపుల్ నేననమాట రాలేదా అనేసి అడిగారనమాట. నేను ఫస్ట్ అయితే చెప్తావు సో చెప్తావు అనేసి అయితే నాకు కామెంట్ చేశారు. ఆ కామెంట్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ కాకుండా ఛానల్ సివి వ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. కొంచెం జలుబు చేసింది, వాయిస్ కొంచెం గట్టిగా రాకపోవచ్చు, వినిపించకపోవచ్చు సరిగా. ఈరోజు వీడియో ఏంటంటే నాకు వచ్చిన కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఇప్పుడో చేయాలనుకున్నాను, ఈ వీడియో కుదరలేదు, ఇప్పటికైతే వీడియో చేస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా నాకైతే మెసేజ్ చేశారు. వాటన్నిటికి కూడా నేను ఈరోజు రిప్లై ఇస్తాను. ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. నాకు ఎలాంటి కామెంట్స్ వచ్చాయి, బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, గుడ్ కామెంట్స్ వచ్చాయి, అసలు ఏంటి కామెంట్ చేశారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. అయితే ఈరోజు దాని గురించి అయితే చెప్తాను. నాకు కామెంట్స్ ఏమొచ్చాయి, అసలు ఎవరు ఏమన్నారు, ఎలాంటి కామెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది అయితే ఈరోజు చెప్తాను. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు ఏం రాలేదండి. ఒక్కరు కొంచెం అంటే బ్యాడ్ అని అనుకోవద్దు, కామెంట్ లాగా నేను తీసుకోలేను అనమాట. అలా ఉంది ఆ కామెంట్ వచ్చేసి. అదైనా నేను మంచిగా కామెంట్ అయితే నా మంచి కోసమే అనేసి అయితే తీసుకున్నాను, అంటే రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఏదైనా సరే నా మంచిగా అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఏంటంటే మనకు ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా సరే మనం వీడియో అంటూ ఒక పోస్ట్ చేస్తూనే ఉండాలి. కష్టాలంటే ఎక్కువ ఎలాంటివి ఏమి ఉండవు కదండి, కొంచెం టైం సరిపోవడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ రోజుకు ఒక వీడియో అయినా, ఫుల్ వీడియో, షార్ట్ వీడియో అయినా ఏదైనా ఒకటి డైలీ పోస్ట్ చేస్తూ ఉండండి. సక్సెస్ ఆటోమేటిక్గా మీకే వస్తుంది. ఎగ్జాంపుల్ నేననమాట, నేను 2 years అయితే కష్టపడ్డాను. డైలీ వ్లాగ్స్ పెట్టేదాన్ని, షార్ట్స్ అయితే చాలా తక్కువ పెట్టేదాన్ని. డైలీ ఒక వ్లాగ్ పెట్టేదాన్ని అనమాట. అవి ఏంటి పెట్టాను అనేది నెక్స్ట్ చెప్తాను. అలా మీరు పెట్టుకుంటూ రండి, మీకు సక్సెస్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే కామెంట్ చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్ అయినా గుడ్ కామెంట్ అయినా సరే మంచిగా రెస్పాండ్ అవ్వండి. అసలు పట్టించుకోకండి. గుడ్ కామెంట్ అయితే తప్ప మీ బ్యాడ్ కామెంట్ని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. ఏదో ఈ చెవుల నుండి వింటే ఆ చెవుల నుండి వదిలేసినట్టు ఉండాలన్నమాట. అసలు పట్టించుకోకండి. చాలా మంది కూడా నోటుకు వచ్చింది అంటారు, నోటుకు వచ్చింది వాగుతారు. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము. అదే నేను చెప్పేది. ఏదైనా సరే పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ని అయితే తీసుకోవద్దు. మరీ బాధపడితే వాళ్ళకి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో అదే రూపంలో కామెంట్లో చెప్పండి, తప్పలేదు. కానీ మరీ అంత దరిద్రులు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. నాకైతే ఇప్పటివరకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టలేదు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నాకైతే చాలా ఎక్కువగా అందులో నాకు వచ్చిన కామెంట్లో చూసింది, కంగ్రాచులేషన్స్ అక్క, ఇలానే చేయండి, బాగున్నాయి వీడియోస్ అనేసి చాలామంది అయితే కంగ్రాట్స్ చెప్పారు. ఫస్ట్ శాలరీ రాగానే చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు అందరూ ఇలా సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కామెంట్ వచ్చేసి ఇంకొకరు పెట్టారు, నైస్ మేడం వీడియోస్ బాగున్నాయి అనేసి అయితే కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది పేర్లు అయితే రాసుకోలేదనమాట, ఇందులో నేను రాసుకుని ఉన్నాను. ఎవరెవరు అంటే ఎలాంటి కామెంట్స్ పెట్టారు అనేసి నేను మర్చిపోతాను అనేసి అయితే కొన్ని రాసుకున్నాను. ఇంకొకరు వచ్చేసి ఏమని పెట్టారంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు ఏం వీడియో పెట్టాను అని చెప్తానని. ఇంకొకరు వచ్చేసి, మీరు ఆస్ట్రాలజీ పెట్టారు కదా, మీ కాపీ రైట్స్ రాలేదా అనేసి అడిగారనమాట. నేను ఫస్ట్ అయితే ఆన్లైన్ గురించి పెట్టానండి, అది రీచ్ రాకపోయేసరికి ఆస్ట్రాలజీ గురించి డైలీ ఒక వీడియో అయితే పెట్టేదాన్ని అనమాట. డైలీ 1-2 వీడియోస్ అయితే పెట్టేదాన్ని. నాకైతే కాపీ రైట్స్ ఏమీ రాలేదండి దాని నుండి. కాకపోతే నాకు మ్యూజిక్ వల్ల నాకు కాపీ రైట్స్ అయితే వచ్చాయి. తర్వాత యూట్యూబ్ నుండి నేను డౌన్లోడ్ చేసుకుని మ్యూజిక్ అయితే యాడ్ చేస్తే దానికి అసలు కాపీ రైట్స్ అయితే రాలేదనమాట. నేను ఆస్ట్రాలజీ పెట్టడం వల్ల నాకు కొంచెం రీచ్ వచ్చింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు దానివల్ల ఎక్కువగా వచ్చారు, కానీ ఇప్పుడు అయితే పెట్టట్లేదనమాట. దాని గురించి కూడా నేను చెప్తాను లాస్ట్లో, వీడియో అక్కడ స్కిప్ చేయకండి. ఇంకొకరు వచ్చేసి చెప్పాను కదా కాపీ రైట్స్ పడ్డాయా అనేసి. కాపీ రైట్స్ అయితే ఏమీ రాలేదు. మీరు కావాలనుకుంటే మీరు ఆస్ట్రాలజీ అయినా పెట్టుకోవచ్చు కాపీ చేసేసి. మీకు దాని గురించి కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, దాని గురించి సపరేట్ వీడియో చేస్తారంటే ఎవరైనా ఆస్ట్రాలజీ గురించి వీడియోస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తాను. ఇంకొకటి వచ్చేసి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను అక్క, నాకైతే ఇప్పటి వరకు 4 years అయ్యింది, ఫస్ట్ పేమెంట్ కూడా రాలేదు, వెయిట్ చేస్తున్నాను దానికోసం అనేసి. మీకు తప్పకుండా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. తప్పకుండా మీరు సక్సెస్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. మీరు కొంచెం డైలీ వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా మీరు కూడా ఫస్ట్ పేమెంట్ సక్సెస్ఫుల్గా అందుకుంటారు. సక్సెస్ఫుల్గా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెయిట్ చేస్తూ ఉండండి, కొంచెం ఓపికగా ఉండండి, కంపల్సరీగా అయితే మీకు సక్సెస్ వస్తుంది. ఓకేనా. ఇంకొక కామెంట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అడిగారంటే, కీవర్డ్స్ ఎలా పెట్టాలక్క అనేసి అడిగారనమాట. కీవర్డ్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చేస్తాను. మీరు కింద కామెంట్లో అడిగితే ఎలా పెట్టాలి కీవర్డ్స్ ఏంటి, ఎక్కడి నుండి కాపీ చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చెప్తాను. మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేస్తే దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో, దాని గురించి మాత్రమే ఫుల్ వీడియో అయితే చేస్తాను. అడిగారనమాట, కీవర్డ్స్ చేయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేసి అడిగారు. అందుకోసమే చెప్తున్నా. కీవర్డ్స్ గురించి దీని గురించి కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేస్తే ఫుల్ వీడియో తప్పకుండా చేస్తాను. ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. యూజ్ అయిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఎందుకంటే వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకో కామెంట్ వచ్చేసి అంటే బ్యాంక్ డీటెయిల్స్ గురించి అనమాట. అక్క నా బ్యాంక్ అంటే వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ పెట్టున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అంట లేదంట,
అయితే వాళ్ళు అడిగారు ఫ్యామిలీలో ఎవరు బ్యాంక్ అకౌంట్ అయినా ఇవ్వచ్చా అనేసి అడిగారు అనమాట. నాకు తెలిసి బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరిదైనా ఇవ్వచ్చండి, ఎందుకంటే అమౌంట్ అనేది ఆ బ్యాంక్ లో పడాలి కాబట్టి దాని గురించి అయితే అడుగుతాడు కాబట్టి తప్పకుండా ఇవ్వచ్చు. కాకపోతే మీకు పిన్ వెరిఫికేషన్స్ అలాంటివి వచ్చినప్పుడు మీ పేరు కరెక్ట్ గా, మీ ఆధార్ కార్డు ఇవన్నీ కరెక్ట్ గా పెట్టుకోండి సరిపోద్ది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ మనం ఎప్పటికైనా ఏ బ్యాంక్ అయినా మార్చుకోవచ్చండి, మనది కాకపోయినా వేరే అకౌంట్ కావాలన్నా సరే వాళ్ళకి కూడా మార్చుకోవచ్చు. నాకు తెలిసి డీటెయిల్ గా కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను దాని గురించి చెప్పడానికి. ఓకేనా? నాకు తెలిసిన మటుకైతే అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఎప్పుడవుతుంది అంటే మన పిన్ వెరిఫికేషన్ అయిపోయి అన్ని అయిపోయి డాలర్స్ యాడ్ అయిన తర్వాత మన యాడ్సెన్స్ అకౌంట్ లో డాలర్స్ అయిన తర్వాతనే మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఎవరిదైనా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే నేను అమౌంట్ వచ్చింది అంటే ఈ అమౌంట్తో నేను ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా మంచి వస్తువు అంటే ఏదైనా తీసుకోవాలి వీడియోస్ కోసం అనేసి అయితే నేను ఆ వీడియోలో చెప్పాను. కానీ ఒకరైతే నాకు కామెంట్ చేశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఈ అమౌంట్తో ఏం చేయాలి ఏంటి అనేసి అడగకుండానే నాకైతే సజెషన్ ఇచ్చారనమాట. పేరు చెప్తాను, కూడా యూట్యూబరేనండి. పేరు వచ్చేసి గాయత్రి క్రియేషన్స్ అంట. చాలా థ్యాంక్స్ అండి. అంటే నా కామెంట్ ఏం పెట్టారంటే ల్యాప్టాప్ వద్దండి, మొబైల్లోనే ఎడిటింగ్ ఇవి చేసుకోండి బాగుంటుంది. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది కానీ యూజ్ చేయడం లేదు, అనవసరం డబ్బులు వేస్ట్ చేయకండి అని అయితే నాకైతే కామెంట్ చేశారు. నేను ఆ కామెంట్ చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నా గురించి కూడా పట్టించుకున్న వాళ్ళు, అంటే మనీ గురించి పట్టించుకొని నా ప్రాబ్లమ్స్ పట్టించుకొని నా కామెంట్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్స్ అండి గాయత్రి గారు, నాకు ఇంత మంచి సజెషన్ ఇచ్చినందుకు, నేను అడగకుండా నాకు సజెషన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. నాకు చెప్పినట్టే ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేద్దామని నాకు వచ్చింది తక్కువ అమౌంట్, కాకపోతే ఉంచేసి నేనైతే వేరే తీసుకుందామనేసి అనుకున్నాను. కానీ ఆవిడ ఏం చెప్పిందంటే ల్యాప్టాప్ అంటే మొబైల్లోనే మంచిగా ఎడిటింగ్ ఇవి చేసుకోవచ్చు, ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పారనమాట. కాబట్టి నేను దానికే అనుకుంటున్నాను. నాకు డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అని అయితే అనుకోవట్లేదు అనమాట. చాలా థ్యాంక్స్ అండి. చాలా మందికి కూడా కొత్తగా యూట్యూబ్ చేసిన వాళ్ళు ఏంటంటే హడావిడిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, దానిలో తప్పలేదు. డబ్బులు లేకపోయిన వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ చేయాలంటే ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఒక వైర్లెస్ మైక్ ఉండాలి, ఇంకా వచ్చేసి కెమెరా ఉండాలి, స్టాండ్ ఉండాలి, ఏవేవో హడావిడి చేస్తూ ఉంటారు. మనీ లేకపోయినా అప్పు చేసైనా కొందాము అనుకుని అలాంటి అప్పులు అసలు చేయకండి. నేనైతే ఇప్పటి వరకు అప్పు చేసి కదా ఏం చేసి కూడా నేను ఎలాంటివి కూడా పర్చేస్ చేయలేదు. నా దగ్గర ఉన్న అమౌంట్ 500 లోపల ఉన్నవి మాత్రమే నేను పర్చేస్ చేశాను. ఒక మైక్ ఉన్న అప్పుడు ఆ మైక్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 100-120 రూపీస్ అవుతుంది ఆ మైక్. నేను ఇంకోటి స్టాండ్ వచ్చేసి 200 లోపల 200 ఇలా మీషోలో చాలా ప్రొడక్ట్స్ అయితే తక్కువలోనే దొరుకుతాయి కదా, నేను అవే తీసుకున్నాను, మనకి ఏం తీసుకోలేదు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే సక్సెస్ వచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి పర్లేదు, కానీ సక్సెస్ రాకుండా ఇవన్నీ అయితే అసలు చేయకండి నాకు తెలిసి. ఎందుకంటే డబ్బులు ఉంటే పర్లేదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టుకుందాం అంటే ఇబ్బంది లేదు, కానీ డబ్బులు లేకపోయినా మనము యూట్యూబ్ కోసం అన్ని తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామంది చాలా రాంగ్ అనమాట. నాకు తెలిసి చాలా మంది ఇలానే చెప్తారు ఎవరైనా సరే, ఎందుకంటే తెలిసిన వాళ్ళైతే గ్యారంటీ ఇలానే చెప్తారనమాట. కాబట్టి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పటికే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ అమౌంట్ అంతా తీసుకోండి, ఇబ్బంది లేదు. అది కూడా అవసరానికి బట్టి అయితే తీసుకోండి, అనవసరం ఖర్చు పెట్టే అవసరం లేదు. డబ్బులు అయితే అర్థమైంది కదా. ఆవిడైతే గాయత్రి గారు నాకు మంచి సజెషన్ అయితే ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక లాస్ట్ కామెంట్ వచ్చేసి టీ బిందు భాగ్యశ్రీ అంట. ఆవిడ వచ్చేసి ఏం చెప్పారంటే, అక్క నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్నారు. తప్పకుండా అండి, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, అందరు సపోర్ట్స్ ఉంటాయి, అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఏదైనా వర్క్ ఉండి అంటే ఏదైనా వర్క్ వెళ్ళి చేస్తున్న వాళ్ళైతే ఇన్వెస్ట్ అంటే ముందే జాబ్ కానీ ఏదైనా ఎక్కడికైనా వర్క్ చేసేదానికి వెళ్తే ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. అంటే యూట్యూబ్ నుండి సక్సెస్ రావడమే, ఇప్పట్లో సక్సెస్ రావడం చాలా కష్టంగా ఉందన్నమాట. నేను 2 years బ్యాక్ పెట్టినప్పటికే ఇప్పటి వరకు నాకైతే సక్సెస్ ఇప్పుడు వచ్చింది. 2 years కష్టపడితే కానీ నాకు రాలేదన్నమాట. కాబట్టి మీకు ఇంట్లోనే ఉంటున్నాము, ఏం పని లేదు అంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఖాళీగా ఉన్నా సరే యూట్యూబ్ హ్యాపీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ స్టార్ట్ చేసిన వెంటనే మాత్రం ఎలాంటి ఎక్విప్మెంట్స్ అయితే పర్చేస్ చేయకండి. మీ దగ్గర ఉన్న మొబైల్ సరిపోతుంది, మీ మొబైల్ మాత్రం మంచిగా యూజ్ చేసుకోండి. అలానే మంచిగా చేయండి, థంబ్నెయిల్స్ ఇవి మంచిగా పెట్టండి, కీవర్డ్స్ ఇలాంటివి ఇస్తూ ఉండండి. వచ్చేసి రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి, షార్ట్స్ అయినా ఫుల్ అయినా ఏమైనా సరే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు మోనిటైజేషన్ అయ్యేంత వరకు కూడా డైలీ పోస్ట్ చేయండి. మీరు డైలీ కుదరకపోతే వీక్లీ అంటే వారానికి మధ్య గ్యాప్ ఇస్తూ అయినా పెట్టండి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఒకటే అనుకోండి, డైలీ పెట్టాలనుకుంటే డైలీ పెట్టండి, లేదంటే 2 daysకి ఒకసారి పెట్టాలనుకుంటే 2 daysకి ఒకసారి వీడియో పెట్టండి. లేకపోతే అది కుదరకపోతే వీక్లీ అంటే వారానికి 2 వీడియోలు పెట్టగలను అంటే 2 వీడియోలోనే పెట్టండి. కాకపోతే మంచి కంటెంట్ ఉన్నది, ఆ 2 వీడియోలోనే మంచి కంటెంట్ ఉన్నది పెట్టండి, సక్సెస్ వస్తుంది కంపల్సరీగా. మీకు షార్ట్స్ ఫస్ట్ పెట్టుకుంటే ఏంటంటే మీకు సబ్స్క్రైబ్స్ గెయిన్ అవుతారు, కానీ వాచ్ అవర్స్ తక్కువ వస్తాయి. కాబట్టి మీరు వాచ్ అవర్స్ రావాలంటే ఫుల్ వీడియోస్ పెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కావాలి కాబట్టి మనకి షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. కొత్తగా పెట్టిన వాళ్ళు ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నేనైతే ఫస్ట్లో ఇంకొక కామెంట్ మర్చిపోయానండి. ఇంకో కామెంట్ వచ్చేసి, అక్క మీరు మిక్స్డ్ కంటెంట్ పెడుతున్నారు కదా అని అడిగారనమాట. అవునండి, నేను మిక్స్డ్ కంటెంటే అయితే పెడుతున్నాను. నా వీడియోస్ అయితే అస్సలు ఎక్కడ కూడా ఒకటే కంటెంట్ మీద అయితే అస్సలు ఉండదు. మిక్స్డ్ కంటెంట్ అంటే నా ఆన్లైన్లో పర్చేస్ చేసినవి పెట్టుంటాను, ఆస్ట్రాలజీ పెట్టుంటాను, మళ్ళీ న్యూరాలజీవి కూడా పెట్టుంటాను అక్కడక్కడ.
ఇంకోటి వచ్చేసి కుకింగ్వి పెట్టుంటాను, వ్లాగ్స్ పెట్టుంటానండి. నేను ఈ 5 దీని మీద ఇంకా కామెడీ అంటే లాంగ్స్ కాదు, షార్ట్స్లో కామెడీ కొత్తగా అంటే ఇప్పుడు షార్ట్స్ ఎక్కువగా కామెడీ చేస్తున్నాను అనమాట. మొత్తం 6 దీని మీద అయితే నేను రన్ చేస్తున్నాను అనమాట ఛానల్. ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది, ఛానల్ మౌంటైజేషన్ అవుతుందా మిక్స్డ్ కంటెంట్ పెడితే అనేసి, అవుతుందా లేదనేది మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే తర్వాత వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ మిక్స్డ్ కంటెంట్ ఎప్పుడు పెట్టారనుకున్నానంటే నాకు మౌంటైజేషన్ అయిపోయి డాలర్స్ నాకు యాడ్సెన్స్లో యాడ్ అయిన తర్వాత నేను మిక్స్డ్ కంటెంట్ చేశానండి. ఇంతకు ముందల్లా ఒకటే కంటెంట్ అంటే ఆన్లైన్లో ఫస్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసినవి ఇవి పెట్టాను, తర్వాత వచ్చేసి ఆస్ట్రాలజీవే పెట్టాను. ఈ 2 తప్ప మరి ఇంకేమి చేయలేదనమాట. ఈ 2 దీని మీద ఆన్లైన్లోవి వదిలేశాను, తర్వాత ఆస్ట్రాలజీ మాత్రమే పెట్టేదాన్ని. కాబట్టి మానిటైజేషన్ అయ్యింది. మానిటైజేషన్ అయ్యి డాలర్స్ అన్నీ నా యాడ్సెన్స్కి యాడ్ అయిన తర్వాతనే ఇంకా మరి అవి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే నాకు ఎందుకులే మనం అంటే మన కంటెంట్ మనదై ఉండాలి, బాగుండాలి, మనం ఎప్పటికైనా చూసుకున్నట్టు ఉండాలి. మన డైలీ వ్లాగ్స్ పెట్టుకుంటే మనకి కూడా ఎప్పుడు చూసుకున్నా మనకి గుర్తుంటుంది కదా, మనమే అంటే మనం ఉన్నామనేసి యూట్యూబ్కి మనం కూడా యూట్యూబ్లో ఉన్నాము అనేసి తెలుస్తుంది కదా అనేసి నేను డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేశాను. డైలీ వ్లాగ్స్ పెడితే నాకే చిరాకు వస్తుంది అనమాట. నేను చేసిన పని చేసి డైలీ చూపించాలంటే నాకే ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు చూసిన వాళ్ళకి మీకేం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. అందుకనేసి నేను ఎప్పుడైనా అక్కడికైనా బయటకు వెళ్ళినా లేకపోతే ఎప్పుడైనా ఖాళీ దొరికింది అంటే ఏదైనా పని అంటే ఏదైనా ఇప్పుడు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి లేకపోతే అది కూడా కాకపోతే మంత్కి ఒకసారి లాగ్ అయితే పెడతాను, మా చిన్నోడితో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అంటే నెల మొత్తం జరిగింది ఎప్పుడు రొటీన్ అలానే జరుగుతుంది కాబట్టి నేను అదే వీడియో ఏదో నెలలో ఒకసారి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అది లేదంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే ఆ వీడియో అయితే పెడతానమాట. అది కూడా కాదు అంటే నేను కుక్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా నాకు కుక్ చేయడం చాలా ఇష్టము. ఏదైనా తినడానికి ఇంట్లో లేకపోతే ఏదైనా కుక్ చేస్తున్నా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, చేయాలనిపించినా సరే ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నాను అనుకోండి, స్వీట్స్ కానీ ఎక్కువ నేను స్వీట్సే చేస్తానండి. ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే చాలా పిచ్చి అనమాట. అందుకే స్వీట్స్ చేస్తాను కాబట్టి నేను కొత్తగా ఏమైనా ట్రై చేసినా సరే మీకు చెప్పాలి, చూపించాలని ఉంటుంది. అందుకనేసి ఆ వీడియో అయినా లాగ్ చేసి పెడతానమాట. అంతే. అదేం కూడా మౌంటైజేషన్ అయిన తర్వాతనే నేను పెట్టానమాట. కాబట్టి ఇది మౌంటైజేషన్ అయిన తర్వాత పెట్టాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం రాలేదు. మీకు డౌట్ ఉండొచ్చు, మిక్స్డ్ కంటెంట్ పెడితే మౌంటైజేషన్ అవుతుందా, అమౌంట్ వస్తుందా రాదా అనేసి. దాని గురించి కావాలంటే చెప్పాను కదా, మీకు కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఫుల్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఏవేవైతే చెప్పానో మీకు ఏమైనా డౌట్ ఉందో నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా ఫుల్ వీడియో చేస్తాను. అంటే కామెంట్ చేసిన వాళ్ళకి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళకి అసలు పట్టించుకోను అనమాట. చదువుతాను, ఈ చెవుల నుండి వింటాను, ఈ చెవుల నుండి వదిలేస్తాను, అలా చేస్తాను. మీరు కూడా వీడియో అంటే ఛానల్ పెట్టిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ వస్తే మీరు కూడా ఇలా విని అలా వదిలేసండి. ఏమైనా మంచి కామెంట్స్ ఏమైనా పెట్టారనుకోండి, కంపల్సరీగా వాటికైతే రిప్లై ఇవ్వండి, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు మీరు కామెంట్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అసలు ఏ బాధ ఉన్నా నేను మర్చిపోతానమాట. మీరు కామెంట్ చేయడమే లేటు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలానే వెంటనే చూసిన వెంటనే అయితే రిప్లై ఇస్తానమాట, చాలా థ్యాంక్స్ అనేసి. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ సజెషన్స్ ఎలాంటిదైనా సరే, మంచైనా చెడైనా సరే నాకు చెప్పండి. నేను నా మంచి గురించి చెప్పిన వాళ్ళకి తప్పకుండా అయితే నేను మంచి అయితే చేయడం వాళ్ళకి తప్పకుండా నేనైతే ఫాలో అవుతాను. కాబట్టి మీరందరూ కూడా నాకు ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కామెంట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. కామెంట్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. మీ వల్ల ఇప్పటి వరకు కూడా ఇక్కడ వరకు వచ్చాను. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇలానే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే ఇదే వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటేనే మీరు లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్లో చెప్పండి యూజ్ అయ్యింది, మీ వీడియో బాగుంది లేదా అనేసి కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేస్తే ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చేయాలా వద్దనేది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. కొంతమంది ఏ చెప్పిందే చెప్తావు, సోది చెప్తావు అనేసి అయితే నాకు కామెంట్ చేశారు. ఆ కామెంట్ మీకు చెప్పలేదు అన్నారనమాట. సోది చెప్తున్నాను అనుకున్నా పర్లేదండి, ఎందుకంటే నా మనసులో ఉన్న ఫీలింగ్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే, మరి ఇంకేమీ లేదనమాట. నా మనసులో ఏముంది, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీతో నేను షేర్ చేసుకోవడం వల్ల అనేది నేను నా మనసులో ఉన్నదంతా మీతో చెప్పుకుంటున్నాను అంతే. సోదనుకున్నా పర్లేదు. మీకు బోర్ కొట్టింది అనుకుంటే స్కిప్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏం ఫీల్ అవ్వను, అసలు ఫీల్ అవ్వడానికి నేను చూస్తానా ఏంటి చెప్పండి, చూడండి కదా. నేను మీరు స్కిప్ చేసి చూస్తున్నారా, ఏం చేసి చూస్తున్నారా, ఎవరు అంటే స్కిప్ చేసి చూసి తెలుస్తుంది కాబట్టి ఎవరు చూస్తారనేది తెలియదు కదా. కాబట్టి నేను చేయలేను అనమాట. నచ్చితే ఫుల్ వరకు చూస్తారు, నచ్చకపోతే స్కిప్ చేసి చూస్తారు, లేదంటే పూర్తిగా చూడడం మానేస్తారు కదా. అంతే కదా, ఎవరికి నచ్చితే అలా చూస్తారు, లేకపోతే లేదు. మనం ఏం చేయలేము, మన ఇష్ట ప్రకారం మనకు నచ్చింది మనం చూస్తాం, చేస్తాం ప్రతి ఒక్కరు అలానే. కాబట్టి వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.